మనం ఏం ఎదురు చూస్తామంటే మనము ఎవరిని నమ్ముతున్నామా అని ఎదురు చూస్తాం. నేను ఆ వ్యక్తిని నమ్మనయ్యా. అయ్యా నువ్వు నిన్నెవరు నమ్ముతున్నారో చూడు. ఫస్ట్ నిన్నెవరు నమ్ముతున్నారు నీకు అర్థమైందా? నువ్వు ఎవరినో నమ్మడం కాదు, నిన్ను నమ్మేలా నువ్వు తయారవుతున్నావా అన్నది ఇంపార్టెంట్. అయ్యోదే చెప్పండి, అర్థమవుతుందా లేదా? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. దేవుడు దానంతట తాను ఒట్టు పెట్టుకుంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మడం మాత్రమే కాదు, ఆ ఫలమును పొందుకున్నాడంట. నువ్వు నమ్మినప్పుడంట నీ పైకి ఫలము వస్తుందంట. అందరూ అనండి ఫలము, ఫలము అనండి. నీ ఫలము నువ్వు నమ్మి దాంట్లో ఉంది. వాట్ యు ఆర్ బిలీవింగ్. నేను నమ్మట్లేదు అయితే నీ ఫలం నువ్వు పోగొట్టుకుంటావు. నా ఎవరికి ఏం ప్రాబ్లం లేదు, నాకేం ఫలం వద్దే, ఎవరికి ఏం సమస్య లేదు. నువ్వు వద్దు అనుకుంటే అది నీకు రాదు. నేను నమ్ముతున్నానంటే నీ దగ్గరకు వస్తుంది. అవునా బ్రదర్ అంటే అవును. ఒక వచనం చూపిస్తాను. 2 కొరింథీయులు 1వ అధ్యాయము 20-21 వచనం. దేవుని వాగ్దానములు ఎన్నైనా కూడా అన్నీ కూడా క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. హల్లెలూయా. దేవుడు మనల్ని స్థిరపరచాడంట. ఫస్ట్ అయ్యా నువ్వు ఫస్ట్ స్టేబుల్గా ఉండయ్యా. నువ్వు స్టేబుల్గా ఉండాలంటే మరి నీకేం కావాలా? అబ్రహాముకు పిల్లలు కావాలంటే దేవుడు అబ్రహాంతో ఏం చేయాలా? చెప్పాలా? ఏం చేయాలా? అర్థమైందా? అబ్రహాము దేవుణ్ణి నమ్మడానికి, నేను నీకు పిల్లల్ని ఇస్తానయ్యా నమ్మడానికి దేవుడు అబ్రహాముకి ఏం చెప్పాడు? వాగ్దానం చేశాడు. అయితే దేవుడు మనము స్థిరంగా నిలబడ్డానికి మనకేం చూపెడుతున్నాడు తెలుసా? క్రీస్తును చూపెడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రతి వాగ్దానము క్రీస్తుతో కూడా మనకిస్తున్నాడంట. ఎంతమంది యేసుప్రభు నీ కొరకే చనిపోయాడని నమ్ముతున్నాడు? చేయతల. నీకు నమ్ముతేనే ఇదైతేనే. నువ్వు నమ్ముతున్నావా? అయితే నువ్వు నిలబడాలని నీకు చాలా వాగ్దానాలు ఇస్తున్నాడంట. హల్లెలూయా. అర్థమైందా? అబ్రహాము బలంగా విశ్వాసముతో దేవుణ్ణి నమ్మి నిలబడ్డానికి అబ్రహామును దేవుడు ఒట్టు పెట్టుకున్నాడంట, నేను నిన్ను ఆశీర్వదిస్తానని. మనము నిలకడగా నిలబడాలని దేవుడు నిలబెట్టాడంట, క్రీస్తులో నిలబెట్టాడంట మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అనేక వాగ్దానాలు కూడా ఇస్తున్నాడంట మనకి. అంత మాత్రమే కాదు, ప్రతి వాగ్దానము క్రీస్తుతో కూడా మనకిస్తున్నాడంట. ఎంతమంది యేసుప్రభు నీ కొరకే చనిపోయాడని నమ్ముతున్నాడు? చేయతల. నీకు నమ్ముతేనే ఇదైతేనే. నువ్వు నమ్ముతున్నావా? అయితే నువ్వు నిలబడాలని నీకు చాలా వాగ్దానాలు ఇస్తున్నాడంట. హల్లెలూయా. అర్థమైందా? అబ్రహాము బలంగా విశ్వాసముతో దేవుణ్ణి నమ్మి నిలబడ్డానికి అబ్రహామును దేవుడు ఒట్టు పెట్టుకున్నాడంట, నేను నిన్ను ఆశీర్వదిస్తానని. మనము నిలకడగా నిలబడాలని దేవుడు నిలబెట్టాడంట, క్రీస్తులో నిలబెట్టాడంట మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అనేక వాగ్దానాలు కూడా ఇస్తున్నాడంట మనకి. ఒకసారి మళ్ళీ చదవండి, నీకు అర్థమవుతుంది. దేవుని వాగ్దానములు ఎన్నైనా, చూడండి, ఎన్నైనా పర్లే, నువ్వు ఎన్ని వాగ్దానాలు అయినా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈ వాగ్దానం నచ్చింది, ఈ వాగ్దానం పట్టుకుంటా, ఈ వాగ్దానం పొందుకుంటా, ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తా, అది నీ ఎడల నెరవేర్చబడుతుంది. దేవుడు ఇది నీకు ఇవ్వను అని అన్నాడు. నువ్వు నమ్మి పట్టుకొని ప్రార్థన చేయాలి, కానీ ఏదైనా నీ ఎడల నెరవేర్చగలుగుతాడు. అర్థమైందా? నాకే వాగ్దానం చేయలేదండి, నేను ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడడం నేను వినలేదండి, కాబట్టి నాకేం వాగ్దానం చేయలేదు. ఆయన నాకు చిన్న పసిపిల్లోడివి కాదు. నీకు అన్నం నోట్లో పెట్టి నమిలి జ్యూస్ చేసి నోట్లో పోయినకి ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడింది, ఎన్ని వాగ్దానాలైనా అని రాయబడింది. నువ్వు ఏ వాగ్దానమైనా తీసుకో, అది నా ఎడల నెరవేర్చు ప్రభు అనంటే ఆయన నీ ఎడల నెరవేర్చగలుగుతాడు. హల్లెలూయా. నేను నా ఇంటర్ తర్వాత ఐటీఐ చేశాను. ఐటీఐ తర్వాత ట్రైనింగ్ చేశాను. ట్రైనింగ్ చేసేటప్పుడు ఒక బ్రదర్ ఉండే, విశ్వాసి, ప్రార్థన పరుడు. ఆయన నేను ప్రార్థన చేసేవాడినని నాతో వాక్యం మాట్లాడేవాడు, నన్ను ఎంకరేజ్ చేసేవాడు. ఆయన ఒకరోజు ఆయన సాక్ష్యం చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో
నాకెప్పుడు ఉద్యోగం వచ్చిందో తెలుసా? నా 38 సంవత్సరం అప్పుడు వచ్చింది. ఇక నెక్స్ట్ ఇయర్ అయితే నేను క్వాలిఫై అవ్వను. ఆ టైంలో నాకు ఉద్యోగం వచ్చింది. నేను అడిగాను దేవుణ్ణి, ప్రభువా యెహోషువను ఆశీర్వదించావు, దావీదును ఆశీర్వదించావు, అబ్రహామును ఆశీర్వదించావు, ఇలా చాలామంది పేర్లు చెప్తూ అడిగి నన్ను ఆశీర్వదించయ్యా. ఈ సంవత్సరము దాటితే నేను ఇంకేది అప్లై చేయలేను, నా వల్లవదు, నాకు ఉద్యోగము రాదు ఇంకా అని అడిగి ఆ సంవత్సరము ఇక దాటిపోతుంది అనే టైంలో నాకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. ఆయన ఎవరికైనా చెప్తాడు, నిన్ను దీవిస్తాడు, నువ్వు అడుగు అని చెప్పేవాడు. చాలా ఉద్యోగాలు అప్లై చేశాను. ఏజ్ అయిపోతా ఉంటే భయం మొదలైంది. కానీ ఎంత భయం వేసినా నా ప్రార్థన నేను విడిచిపెట్టలేదు. తమ్ముడు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు అని చెప్పాడు. ఈరోజు దేవుడు ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. నువ్వు పొందుకోవాలనుకుంటే ఓపికగా ప్రార్థన చేసి ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఆయన నీకెందుకు అన్యాయం చేస్తాడు? నువ్వేమన్నా ఆయన దొంగవా? దేవుణ్ణి దూషిస్తే వెళ్ళిపోతున్నావా? మరి ఎందుకు నీ నోటికి అనవసరమైన పదాలను జోడిస్తావు? నీ ఓపిక ఉండి వాగ్దానం పొందుకోవాలి అని అనుకుంటే నువ్వు పొందుకొని తీరుతావు. ఆమేన్. Show that verse. Whatever God has promised gets stamped with the S. చూడండి, దేవుడు ఏదైతే దేని ప్రమాణం చేశాడో, ఎన్ని ప్రమాణాలు అయితే చేశాడో, అలాగే ఇప్పుడు క్రీస్తునందు ప్రతి ప్రమాణం మనకు చేశాడంట. వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ గెట్ స్టాంప్డ్ అంట. స్టాంప్డ్ అంటే ఏంటంటే తెలుసా? వాటిని ముద్రించాడంట. ఈ వ్యక్తి అడిగాడు అనుకో, ఈ వ్యక్తికి వాగ్దానం ఇచ్చేయి. ఈ వ్యక్తి ఈ వాగ్దానం అడిగాడా, ఈ వ్యక్తికి వాగ్దానం ఇయ్యి. ఈ వ్యక్తిది అడిగాడా, ఈ వ్యక్తికి ఇది ఇచ్చేయి. అందుకే వాక్యంలో రాయబడింది, మనము ఏది అడిగినా మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే కూడా అధికంగా ఇస్తాడంట. హల్లెలూయా. నేను నీకు ఇది ఇవ్వనయ్యా, నీవు ఇట్లాంటి వాడివి, నేను నీకు ఇది ఇవ్వను అని దేవుడు ఎవరిని అన్నాడంట. చదువుమా. Whatever God has promised get stamped with the S of Jesus. With the yes of Jesus అంట. yes of Jesus అంట. అంటే నువ్వు ఏదైతే వాగ్దానం అడుగుతున్నావో ఆ వాగ్దానానికి యేసు ప్రభు అంటాడంట, ఎస్ ఈ వ్యక్తికి నేను ఇస్తాను. హల్లెలూయా. ఎస్ ఈ వ్యక్తికి నేను సాయం చేస్తా. ఎస్ ఈ వ్యక్తితో నేను నిలబడతా. ఎస్ ఈ వ్యక్తి కొరకు నేను సాయం చేస్తా. ఎస్ అంటాడంట. నీకు దమ్ముందా అడిగే పొందుకోనికి? ఆయన అంటాడ ఎస్ అని. చదువుమా. In him this is what we preach and pray, the great amen. The great amen. Yeah. God S and R S together. అక్కడ ఒక రాయబడింది చూడండి, థర్డ్ లైన్లో చూడండి, గాడ్స్ ఎస్ అట. అంటే ఫస్ట్ దేవుడు అవును అన్నాడు, నెక్స్ట్ మనము అవును అంటున్నాం. గాడ్స్ ఎస్ అండ్ అవర్ ఎస్. ఈరోజు నాకొద్దు అట్లా కాదంట, నువ్వు అనాల్సింది ఆమేన్, ఎస్ ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆల్రెడీ నీ పక్షంగా ఒకరు ఎస్ అంటున్నారు. ఆయన ఎవరు? సర్వశక్తివంతుడ దేవుడు నీ కొరకు ఎస్ అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నో అనాలా, ఎస్ అనాలా? నువ్వు ఎస్ అనాలా, నో అనద్దు. హల్లెలూయా. చూడండి, గాడ్స్ ఎస్ అండ్ అవర్ ఎస్ టుగెదర్. హల్లెలూయా. మై గాడ్, ఆర్ యు దేర్? చూడండి, గాడ్స్ ఎస్ అవర్ ఎస్ టుగెదర్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, గాడ్స్ ఎస్ చేయొద్దండి. గాడ్స్ ఎస్ మై ఎస్ టుగెదర్. హల్లెలూయా. ఆయన ఆమెన్, నువ్వు ఆమెన్ అంటే గొప్ప కార్యాలు జరుగుతాయంట. హల్లెలూయా. చూడండి, గాడ్స్ ఎస్ and our yes together glorious evident. గ్లోరియస్ ఎవిడెంట్ అంటే ఏంటో తెలుసా? మీరు రాసుకోండి. అద్భుతముగా దాన్ని స్పష్టంగా దేవుడు చేస్తున్నాడంట. ఒక అద్భుతమైన స్పష్టము అని అర్థం. నాకు అర్థం కావట్లేదన్నా. ఇక్కడ చూడండి, ఎవరికైనా ఉందా అలాగా? నాకు మీరు చెప్పేది అర్థం కావట్లేదు, నన్ను కొట్టి తిట్టి నువ్వు నష్టపోతావు, బాగలేవు, నువ్వు ఇంతే అని అంటే మంచిగా అనిపిస్తుంది. ఇవి ఎక్కవు. ఇక్కడ ఏముందో తెలుసా? గ్లోరియస్ ఎవిడెంట్ అంటే ఏంటో తెలుసా అండి? గ్లోరీ, అద్భుతమైన స్పష్టం అంటే ఎంత గొప్ప నిజమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడంట. ఇంత గొప్ప సత్యము, ఇంత గొప్ప నిజము. అవును, నేను అవును అంటున్నాను నీ కొరకు నేను అవును అంటున్నాడు. ఈ వ్యక్తి దీవించబడాలి. దేవుడు అంటాడంట అవును.
అవును అంటాడట. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాముకు తన మీద తాను ఒట్టు పెట్టుకొని ప్రమాణం చేశాడంట. కానీ ఈరోజు ఒక్క మాటనే కాదు దేవుడు వాగ్దానం చేసేది, అనేకమైన వాగ్దానాలు ఆయన మన కొరకు చేస్తున్నాడంట. కెన్ సంబడి సే ఆమేన్? కెన్ సంబడి క్లాప్ హ్యాండ్స్? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక ఒంటరైన వాణ్ణి దగ్గరికి వెళ్ళి దేవుడు నిన్ను వెయ్యి చేస్తాడు అంటే సంతోషించి గంతులేస్తాడు. ఒక బలహీనుడి దగ్గరికి వెళ్ళి నువ్వు స్వస్థత పొందుతున్నావు, లేచి నిలబడు అంటే సంతోషించి గంతులేస్తాడు. ఈరోజు నీకు ఆ సంతోషము లేదేమో, కానీ ఇక్కడ ఎవరో సంతోషిస్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఎవరో ఆయనతో పాటు ఎస్ అంటున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఎవరో ఆయనతో పాటు ఆమేన్ అంటున్నారు. హల్లెలూయా. ఇక్కడెవరో వాగ్దాన ఫలము పొందుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ఓ, ఇక్కడెవరో హృదయములో ఆనందిస్తున్నారు. దేవుడు వారితో అంటున్నాడు ఆమేన్. దేవుడు వారి కొండకంటున్నాడు ఎస్ అంటున్నాడు. నువ్వు ఇంకా నీ కృంగిపోయిన ముఖముతో, సంతోషము లేని ముఖముతో ఉండక, యు షుడ్ రిజాయిస్. మై గాడ్ సేడ్ ఎస్. హల్లెలూయా. మై గాడ్ సేడ్ ఎస్ ఫర్ మీ. చూడండి, నా దేవుడు నా కొరకు అవును అని అంటున్నాడు. హల్లెలూయా. ఆయన అవును అంటే భూమి తలకిందలైన ఆయన అవునంటే అవునే. హల్లెలూయా. ఆయన అవును అంటే మెట్టలు తత్తరిల్లిన ఆయన కృప విడిచిపోదు. హల్లెలూయా. ఆయన అవునంటే ఎంతమంది నిలబడ్డా, ఎన్ని అడ్డుగోడలు వచ్చినా ఆయన అవునంటే అవును అంతే. హల్లెలూయా. యాకోబుతో ఒక మాట అంటాడు. యాకోబు, నేను నీ వాగ్దానమును మరచిపోజాలను. మర్చిపోనయ్యా, నువ్వు ఎన్నో వాగ్దానాలు చేశావు, నువ్వు మర్చిపోయావేమో, కానీ ఆయన వాగ్దానము చేశాడు అనుకో, ఆయన మర్చిపోవడం అనేది ఉండదు. అందుకే ఆయన వాగ్దానము చేసేదాకా నువ్వు కొన్నిసార్లు ఎదురు చూడాలా. హల్లెలూయా. చూడండి, ఒక వచనం చూపిస్తాను. ఆదికాండం 15వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదవమ్మా. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, అబ్రామా భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమవునని చెప్పాను. దేవుడు అబ్రాహాముతో చెప్పినాడు, నీ బహుమానం అధికమవుతుందయ్యా అని చెప్తున్నాడంట. అందుకు అబ్రహాం మాట్లాడుతున్నాడు, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినా ఏమి, నేను సంతానము లేనివాడనే పోవుచున్నానే. పిల్లలు లేరయ్యా, నాకేమి ఇచ్చినా ఏం రావు. ఇంత ఆస్తి ఇచ్చావు కానీ నాకు కుమారుణ్ణి లేదయ్యా. నీకు విషయం తెలుసా, నీకే అవసరత ఉందో నువ్వు ఆయన దగ్గర అడుగుతావు చూసావా, అప్పుడు నువ్వు గ్రేట్ అన్నట్టు. నీకు ఏదైనా అవసరత ఉంటే ఎవరినో అడిగావనుకో, అప్పుడు నువ్వు గ్రేట్ కా. నీకేదైనా అవసరత ఉంటే నీ దేవుణ్ణి అడిగావు చూడు, అప్పుడు నువ్వు గ్రేట్. నా దృష్టిలో నువ్వు గ్రేట్. ఎందుకంటే నువ్వు రైట్ పర్సన్ని అడుగుతున్నావు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు కరెక్ట్ పర్సన్ని అడుగుతున్నావు. హల్లెలూయా. ఇవ్వలేని వాళ్ళ దగ్గర ఏండ్ల తరబడి నీ కష్టము, నీ శ్రమ, డబ్బు ఎన్ని వెచ్చించినా ఏం లాభం అండి, ఏం ప్రయోజనం? ఇవ్వగలిగిన వ్యక్తి దగ్గర కరెక్ట్గా నిలబడి అడిగి చూడు, ఎంత గొప్పగా ఆయన నేను దీవిస్తాడో, ఎంత గొప్పగా ఆయన నేను చూసుకుంటాడో, ఎంత గొప్పగా ఆయన నేను దగ్గరికి తీసుకుంటాడో. నా లైఫ్లో నేను అది చూశాను, చాలామందిని చూశాను. వాళ్ళ దగ్గరికి పోకు, వాళ్ళని అడగకు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళనే అడుగుతారు, వాళ్ళ వెనుకనే ఉంటారు, వాళ్ళ ఇంటి ముందే ఉంటారు, వాళ్ళకే ఫోన్లు, వాళ్ళకే మెసేజ్లు, వాళ్ళ కాళ్ళే రాదు, దుఃఖం వస్తుంది. కానీ నువ్వు రైట్ పర్సన్ని అడిగి చూడు, రైట్ ప్లేస్లో నిలబడి చూడు, రైట్ వ్యక్తిని అడిగి చూడు, ఆయన నేను దుఃఖపరచాడు, నీ శత్రుల ఎదుట నీకు భోజనం పెడతాడు.
వీడి పని అయిపోయింది అనుకునే లోపు నిన్ను లేపి నిన్ను తలగా నిలబెడతాడు. హల్లెలూయా. చూడండి ఏం రాయబడిందో. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా, మరియు అబ్రామా. చాలా మంది ఇట్లా దొంగ తిరుగుడు మాటలు మాట్లాడతారు దేవుడి దగ్గర. ప్రభువా నువ్వు నాకు ఇయ్యట్లేదు కనుక నేను ఏదో ఒక ఉద్యోగం చూసుకున్నాను, నువ్వు నాకు ఇయ్యట్లేదు కనుక నేను ఏదో ఒక మార్గం చూసుకున్నాను, ఏదో ఒకటి చూసుకున్నాను. అయ్యా నాయన నేను ఎప్పుడు చెప్పాను నీకు ఇయ్యనని? నేను చెప్పానా నేను నీకు ఇవ్వను, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళు అని? చెప్పలే. చదువుమా. మరియు అబ్రాహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా. ఎవరి పేరు తెలియక ఎవడో ఒకడు అవుతాడుగా. హల్లెలూయా. ఎప్పుడైనా అట్లా మాట్లాడారా దేవుడితో? చెప్పండి. చదువుమా. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు, అతడు నీకు వారసుడు కాడు. చూడండి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, అతడు నీకు వారసుడు కాడు, అది నీకు సూటబుల్ కాదు, అది నీది కాదు, నువ్వు అట్లా చేయాల్సిన వ్యక్తివి కాదు, అట్లా మాట్లాడాల్సిన వ్యక్తివి కాదు, అట్లా ఆలోచించే వ్యక్తివి కాదు. అట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు అబ్రాహామా, ఇష్టం ఉన్నట్టు తలొంచకు అబ్రాహామా. చదువుమా. నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. దేవుడు అంటాడు నీలో నుంచి పుట్టబోవాడు నీకు వారసుడగును. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, మరియు లోపల ఉన్నాడంటే ఇప్పటిదాకా, మరియు లోపల ఉంటే అప్పటిదాకా లోపల కాన్వర్జేషన్ నడుస్తుంది. లోపల ఉన్న వ్యక్తిని దేవుడు బయటికి తీసుకొచ్చాడంట, బయటికి తీసుకొని వచ్చాడంట. బయటికి రా. చదువుమా. నీవు ఆకాశము వైపు తేరి చూచి, నువ్వు ఆకాశము చూడు, ఇప్పుడు బయటికి రా, నీ ఆలోచనలో నుంచి బయటికి రా. చెప్పండి, నా ఆలోచనలో నుంచి నేను బయటికి వస్తా. సనగా, గుణగా, వెక్కిరించా, నిందించా. చెప్పండి, మై గాడ్ ఐ వాంట్ టు మూవ్ ఇన్ ఫెయిత్. చెప్పండి, నేను విశ్వాసములో నడవాలనుకుంటున్నాను. చెప్పండి, నేను విశ్వాసములో నడవాలి అనుకుంటున్నాను. నేను నమ్మకంగా నిలబడి నా ఫలము అన్నాను. ఇలాండి నా ఫలము. చెప్పండి, చూడండి ఫలము. వెన్ యూ వాంట్ టు సే సంథింగ్, ఎప్పుడైనా ఏదైనా తప్పుడు మాటలు చెప్పేటప్పుడు చూడాలా, నా ఫలము. నాకు రాదు అన్నాం అనుకే వాడు చూడాలా, నా ఫలం, మై ఫ్రూట్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిచ్చారు వాగ్దానం? దేవుడు. ఎన్నిచ్చాడు వాగ్దానం? అన్నిచ్చాడు. ఏం చేశాడంటే అబ్రాహామును ఒట్టు పెట్టుకున్నాడట. అబ్రాహమా, అది చూసి అబ్రాహము, అబ్బా ఏమన్నా ప్రామిస్ చేసావు ప్రభువా, నీ మీద నువ్వు ఒట్టు పెట్టుకున్నావు. అబ్రాహాము నమ్మడం మొదలు పెట్టాడంట. ఈరోజు దేవుడు అదే అబ్రాహామును ఏం చేస్తాడో తెలుసా? బయటికి రా, బయటికి రా, బయటికి వచ్చి చూడు, ఆకాశ నక్షత్రములను చూడు, నేను నిన్ను అలా ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా. నేను నిన్ను అలా దీవించబోతున్నాను. చదువుమా. నీవు ఆకాశం వైపు తేరి చూచి, ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే, నీ చేతనవుద్దా? దేవుడు చేయడు, ఇది రాదు అది రాదు ఇది రాదు అంటావు. ఆయన ఇస్తే లెక్కించేంత దమ్ము నీకుందా? ఓ మాట్లాడుతున్నావు, నా పన్నోడిని వారసుని చేస్తాను, ఇలియాజర్ని చేస్తాను, ఏది పడితే అది, ఏది పడితే చెప్పకట్లా. ఆయన ఆశీర్వదిస్తే నీకు దమ్ముందా లెక్కబట్టి అంత? ఇన్ని మాట్లాడుతున్నావు, ఆయన ఆశీర్వదించడానికి ఎట్లుంటో తెలుసా? అదొక్కసారి ఆలోచించవా? నీ ఫలమయ్యా, నీ ఫలము. your fruit is waiting. చెప్పండి, మై ఫ్రూట్ అనండి. ఇలా అనే కొద్దీ ఈరోజు నువ్వు తెంపుకొని తినబోతున్నావు ఈ రోజు నుండి. హల్లెలూయా, మై గాడ్, హల్లెలూయా. ఈ వాక్యము తర్వాత ఎలా ఉండదు తెలుసా? నీ నోటి మీద ఏలేసుకుంటావు, ఇంత గొప్పగా నన్ను దీవించాడయ్యా, అమ్మో నా దేవుడు మామూలోడు కాదు అని నువ్వు అంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రాహామును బయటికి పట్టుకొని వచ్చి, చూడు ఆకాశ నక్షత్రములు చూడు, నేను నిన్ను దీవించబోతున్నాను. చదువుమా. నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగునవునని చెప్పెను. నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.
He believed in the Lord. My God. ఈరోజు నువ్వు నమ్మడానికి నీకేముందో తెలుసా? నువ్వు ఏదైతే యేసు రక్తమును బట్టి పరిశుద్ధుడు అంటానో ఆయన రక్తము నీ కొరకు ఎస్ అంటదంట. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎస్ అంటదంట. ప్రతి వాగ్దానము క్రీస్తులో అవునన్నట్లుగా ఉన్నాయంట. ఈరోజు దేవుడు నాకే వాగ్దానం చేయలేదు, ఏ ప్రవచనం అన్న చెప్పలేదు, ఇదిగో అదెందుకు చెప్పలేదు అన్న. మై గాడ్, హల్లెలూయా. నువ్వు పసిపిల్లోడివి కాదయ్యా. పొద్దున్న లేచి నేను నీకు ప్రవచనం చెప్తున్నానా? పొద్దున్న లేచి బ్రష్ చేయి చెప్పాలా? పొద్దున్న లేవగానే బ్రష్ చేయి అని చెప్తున్నానా నీకు ఫోన్ చేసి? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడాలా, నన్ను చూడాలా? 9 గంటలకే బ్రేక్ఫాస్ట్ చేయి అని చెప్తున్నానా? క్లాస్ నిండా నీళ్ళు తాగమని చెప్తున్నానా? బాటిల్లో వాటర్ పోసుకొని తాగు, రసన వేసుకొని తాగు, మంచిగా ఉంటుందని చెప్తున్నానా? మధ్యాహ్నం ప్రోటీన్ ఉంటుంది, చికెన్ తిను, మటన్ తిను అని చెప్తున్నానా? ఏంటది చెప్పండి? విజ్డమ్. మై గాడ్, ఈరోజు జ్ఞానం ఏంటో తెలుసా? క్రీస్తులో ప్రతి వాగ్దానము దేవుడు అంటాడట ఆమేన్, హల్లెలూయా, ఎస్ అంటాడట. నువ్వు అడుగుతున్నావా? వినయ్, ఇగో వినయ్ కొరకు ప్రభువా, వినయ్ అడుగుతున్నాడు. నిన్నో ఆయన మంచుడే కాదు, నిన్నో అని అంటాను అని అంటాడా? అన్నాడట. అడుగుతున్నావా? దేవుడు అంటాడంట ఎస్ అంటాడట. నువ్వేమంటావు అంటే ఇంకోసారి నువ్వు ఎస్ అంటావంట. హల్లెలూయా. ఎన్ని ఎస్సులు ఉన్నాయి అక్కడ? ద లార్డ్ సేడ్ ఎస్ అండ్ అవర్ ఎస్ అని ఉందండి. టుగెదర్, హల్లెలూయా, టుగెదర్. ఒక వచనం ఉంది తెలుసా? ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. అయ్యా ఇది చూడండి, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఈయన నాతో సమ్మతించట్లేదంటే ఈయన నాతో నడుస్తాడా? నడవడు. ఆయన ఆలోచన ఒకటి, ఆయన ఆలోచన ఒకటి. భర్త ఏమో మటన్ అంటాడు, భార్య ఏమో చికెన్ అంటుంది. ఇద్దరికి మటన్ చికెన్, మటన్ చికెన్, మటన్ చికెన్, మటన్ చికెన్. గిన్నె ఇసిరేస్తే టీవీ బలగాల. సమ్మతించట్లా. కానీ ఏంటి, ఒకటే ఇంట్లో ఒకటే ఇళ్ళు, కానీ సమ్మతించట్లా. బైబిల్లో రాయబడింది, ఏమని రాబడింది తెలుసా? సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా అనండి. అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? ఎస్ అంటున్నాడు. ఇప్పుడు నువ్వేమన్నావు తెలుసా? ఎస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎస్ అంటున్నాడయ్యా. నీ అర్థమవుతుందా నీకు? ఆయన నీ కొరకు ఎస్ అంటున్నాడు. నీకు ఎవరు ఎస్ అనాల్సిన అవసరం లే. ఇంకా ఆయన ఎస్ అంటే ఎన్నైనా ఎస్సే. హల్లెలూయా, హల్లెలూయా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. నడవలేరు, కష్టం. ఈరోజు మన ప్రార్థనకు ధైర్యం ఏంటో తెలుసా? మన ప్రార్థనకు ధైర్యం ఏంటో తెలుసా? ఆయన ఎస్ అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రోజంతా చేసినా ఒకటే, నేను ఒక నిమిషం చేసినా ఒకటే. హల్లెలూయా. మై గాడ్. అన్న నేను ఒక్క నిమిషం చేసినా ఒకటే అన్నాడు, నేను ఒకటే నిమిషం చేస్తాను. నీకు తెలీదు, నీకు మోకరించడమే రాదు, సనుగుడు గొనుగుడొచ్చు. ఐ లవ్ మై గాడ్. అది ఇది ఇది అది అది అడగను కొన్నిసార్లు. ఐ జస్ట్ ప్రైజ్ హిమ్. కొన్నిసార్లు ఆయనకు వందనాలు చెల్లిస్తాను అంతే. ఐ జస్ట్ థ్యాంక్ హిమ్. ప్రభా, వీరి జీవితంలో కార్యం చేసావు, వారి జీవితంలో కార్యం చేసావు, వీరి కన్నీడు తుడిచావు, వారి మార్గము తెరిచావు, నీకు వందనాలు అని చెప్తాను. నీ ప్రార్థన ఎలా ఉంటుంది? నాకే కావాలి, పరిచర్యలే, పిల్లలే, ఎవరులే, ఆలోచనే లేదు అసలు. అందుకే బైబిల్లో రాయబడింది, ప్రతి వాడు వాడి సొంత కార్యం కొరకే పరిగెత్తుతున్నాడంట. చూడండి, ఇక్కడ రాయబడింది ఆయన ఎస్ అంటున్నాడు. చెప్పండి మళ్ళీ ఒకసారి. గాడ్స్ ఎస్, మై ఎస్ టుగెదర్. వావ్, మళ్ళీ అనండి. గాడ్స్ ఎస్,
మైయస్. చెప్పండి ఇంకో చెయ్యేది. మైయస్ టుగెదర్. మై గాడ్, ఈరోజు జ్ఞాపకం పెట్టుకో, అనేక వాగ్దానాలు నీ కొరకున్నాయి. అన్నీ కూడా అవును, ఆమెన్, ఎస్ అని అంటున్నాడు దేవుడు. నువ్వు ఆరోగ్యం అడుగుతున్నావా, అద్భుతం అడుగుతున్నావా, ఉద్యోగం అడుగుతున్నావా, చదువు అడుగుతున్నావా, తలాంతులు అడుగుతున్నావా, జ్ఞానం అడుగుతున్నావా, వివేకం అడుగుచున్నావా, బుద్ధి అడుగుచున్నావా, వాడబడాలని అడుగుచున్నావా, సేవ చేయాలని అడుగుతున్నావా, దేవుడు నో అంటాడా? ఆయన ఎస్ అంటాడు. నువ్వేమేయాలా? సమ్మతించి నడవాలా. ఏం చేయాలా? నడవాలా. షుడ్ వాక్. ప్రభువా నాకు స్వస్థత వరం కావాలి. నేను అడిగాను, 4 రోజులు ఇంటిలో ఉన్నాను. ఆ వరం ఏం చేయాలి? ఇప్పుడు వరం ఏం చేయాలా? ఇంట్లోనే ఉండాలా? వారం పట్టుకొని సంవత్సరం అయింది అడగబట్టి. దేవుడు ఇతనే ఉన్నాడు సంవత్సరం అంతా. బాగుంది ప్రభువా, సూపర్ ఉంది అని అనాలా? ఎందుకు ఆ వరము? స్వస్థపరచు నీకయ్యా, వెళ్ళి స్వస్థపరచు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. నీ శరీరంలో ఎక్కడ బలహీనత ఉన్న చేతులు ఉంచండి. నువ్వు బలహీనంగా ఉన్న చోట ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. నీ ఎముకలు, మాంసమును, కండనరములను ఆయన నూతన బలము చేత నింపుచున్నాడు. నూతన శక్తి చేత నింపుచున్నాడు. నీ ఎముకల్లో, మాంసముల్లో, కండనరముల్లో నువ్వు స్వస్థతను పొందుచున్నావు. ఇదిగో, దేనిని జ్ఞాపకము చేసుకొని నువ్వు బాధపడుతున్నావో దేవుడు తెలుస్తున్నాడు. వాటిని నువ్వు జ్ఞాపకము చేసుకోనకు. నీ బాధ తొలగించబడి ఉన్నది. దేనిని జ్ఞాపకము చేసుకొని నువ్వు చింతిస్తున్నావో దానిని జ్ఞాపకము చేసుకొనకు. దేవుడు సెలుస్తున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలొచ్చును, నువ్వు దాన్ని ఆలోచన చేయి. ఆయన చేసే నూతన క్రియను ఆలోచన చేయి. ఆయన చూపే కృపను ఆలోచన చేయి. ఆయన తెరిచే మార్గము గురించి ఆలోచన చేయి. ఆయన చేసే అద్భుతాల గురించి ఆలోచన చేయి. ఆయన ఇదిగో నూతన క్రియ చేయుచున్నాడు, ఎప్పుడే అది మొలొచ్చును, నీవు దాన్ని ఆలోచన చేయి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. నీ కన్నీరు తుడిచి ఆనందముతో దేవుడు నింపబోచున్నాడు. నీ బాధను మరచిపోయేంత సంతోషమును ఆయన దయచేయబోతున్నాడు. నీ చింతను మరచిపోయేంత ఆనందమును ఆయన దయచేయబోతున్నాడు. యూ విల్ రిజాయిస్. థ్యాంక్ యూ ఫాదర్. అందరూ ప్రార్థన చేయండి. నా ఫలమును నేను పొందుకుంటాను, నా ఫలమును నేను పొందుకుంటాను అని ప్రార్థన చేయండి. తండ్రి స్తోత్రం ప్రభువా. ప్రార్థన చేద్దాం. లైవ్లో ఉన్నవాళ్ళు, ఇదిగో నువ్వు బలహీనంగా ఉన్నావేమో, ఆయన నిన్ను స్వస్థపరుస్తున్నాడు. యు ఆర్ హీల్డ్. నువ్వు లేచి నిలబడి నీ శరీరాన్ని చూడు. నువ్వు స్వస్థత పొంది ఉన్నావు. నీ శరీరాన్ని చూసుకో, నువ్వు స్వస్థత పొంది ఉన్నావు. నీ నడుములో, నీ కాళ్ళలో, నీ మెడలో, నీ కడుపులో, నీ ఛాతిలో, వేర్ ఎవర్ యు ఆర్ సిక్, నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావో నువ్వు ఇప్పుడే స్వస్థతను పొంది ఉన్నావు. లేచి నించొని నీ శరీరాన్ని చూసుకో, నువ్వు స్వస్థత పొంది ఉన్నావు. లైవ్లో ఉన్న ఎక్కడ ఉన్నా ఆయన నిన్ను స్వస్థపరచాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు వందనాలు. ఇక్కడున్న ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నూతన బలము, నూతన శక్తిని, సంపూర్ణ స్వస్థతను దయచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.